ఈ పర్షా భాగంలో ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 19వ అధ్యాయం అంతా కూడా రెడ్ హైఫర్ అంటే ఎర్రని పెయ్య అనేటువంటి సందర్భం గురించి మాట్లాడుతుందండి. ఈ ఎర్రని పెయ్య ఏం చేస్తుంది అని అంటే మరి ఇశ్రాయేలీల యొక్క పాపాలన్నింటినీ కూడా ప్రాయశ్చిత్తం కలుగు చేస్తుంది అనమాట. ఇశ్రాయేలీల యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగు చేస్తుందండి. ఏ విధంగా కలుగు చేస్తుంది అనేది మీకు నేను ఒక మాటలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ప్రియ సహోదరులారా, మరి ఈ యొక్క 19వ అధ్యాయంలో ఎర్రని పెయ్య మనం ఈ అధ్యాయం మొత్తం చదివితే దీన్ని పారా అదుమా అని పిలుస్తారండి. అంటే ఎర్రని పెయ్య అని అంటారు. ఈ ఎర్రని పెయ్య ఏం చేస్తుంది అని అంటే మొదటి వచనం మనం చదవచ్చు. హషేం మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను. హషేం ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీలు కళంకం లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడూనూ కాడి మోయనిదియు అయినా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. వారు ఏం చేస్తారంటే 3వ వచనం నుంచి చదువుతున్నట్లయితే కనుక మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగించవలను. ఒకడు పాళెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోని కొంచెం వేలితో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలను. అతని కనుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయు దహింపవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడే ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాళెం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడే ఉండును. ఇది ఇశ్రాయేలుకును వారిలో నివసించే పరదేశులకును నిత్యమైన కట్టడ అని చెప్తూ ఇది ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని అంటే ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపములన్నీ కూడా క్షమించబడే దినము. మరి అది యోమ్ కిప్పూర్ దినం అండి, పాప ప్రాయశ్చిత్తార్థ దినం. ఆ దినాన్ని జరిగేటటువంటి ఒక రిచువల్ అనమాట ఇది. ఈ ఎర్రని పెయ్యను దహించి దాని యొక్క భస్మాన్ని మరి శుద్ధ జలాల్లో కలిపి ఆ జలములు ఇశ్రాయేలీలు అందరి మీద వాటిని ప్రోక్షించినప్పుడు వారందరి పాపాలు కూడా క్షమించబడతాయి అన్నమాట. కాబట్టి ఇది యోమ్ కిప్పూర్లో జరిగేటటువంటి రిచువల్. సో ఇది జరిగిన తర్వాత 20వ అధ్యాయంలో మిరియాము గారు చనిపోతారు. 20వ అధ్యాయంలో 1వ వచనం మనం చూడొచ్చు. మొదటి నెల ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఇక్కడ మిరియాము గారు చనిపోతారు. అలాగే 20వ అధ్యాయంలోనే అహరోను గారు కూడా చనిపోతారండి. అహరోను గారు కూడా చనిపోతారు. 20వ అధ్యాయంలోనే అహరోను ఇక్కడ మనం చూస్తే 22వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. హషేం ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఎలైనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేసిద్దరు కనుక నేను ఇశ్రాయేలుకు నేను ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశించడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునికి తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. సేమ్ అని చెప్పినట్లుగానే మోషే మరి 28వ వచనంలో చేశారండి. మోషే అహరోను గారు ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. అయితే 29వ వచనంలో అహరోను చనిపోయినని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబములందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి అని రాయబడిందండి. నిజానికి 19వ అధ్యాయంలో ఎర్రని పెయ్య ఇశ్రాయేలీయుల పాపములను క్షమిస్తే 20వ అధ్యాయంలో మోషే అహరోను మిరియాములు ఇద్దరు ఎందుకు చనిపోయారు అనే విషయం గురించి రబ్బీలు ఏం చెప్తున్నారంటే అండి,
ఎర్రని పెయ్య యొక్క మరణము ఇశ్రాయేలీయులకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం కలుగజేస్తుందో, నీతిమంతుల మరణము కూడా అదే విధంగా ఇశ్రాయేలీయులకు ఇశ్రాయేలీయుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తుంది అనే విషయం చెప్పడం కోసమే తోరాలో 19వ అధ్యాయంలో పారా అదుమ అంటే ఎర్రని పెయ్య యొక్క దాని గురించి చెప్తూ 20వ అధ్యాయంలో ఇద్దరు నీతిమంతుల మరణం గురించి పేర్కొనబడింది అని యూదా రబ్బీలు చెప్తున్నారండి. కాబట్టి ఈ పర్షా భాగము చాలా ప్రత్యేకమైన పర్షా భాగం. నీతిమంతుల మరణం ఏం చేస్తుందనంటే ఇశ్రాయేలీయుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేస్తుందండి. చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి ప్రియ సోదరులారా, ఇక్కడ ఈ ఎర్రని పెయ్య యొక్క సందర్భం గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎర్రని పెయ్యను ఇక్కడ 19వ అధ్యాయం చూస్తే కనుక ఇక్కడ ఈ ఎర్రని పెయ్యను ఇశ్రాయేలు పాపాల కోసం చంపాలి. ఆ చంపిన వాళ్ళు ఏమవుతారంటే మరి అపవిత్రుడిగా ఉంటాడు. ఇక్కడ మీరు 9వ వచనము 8వ వచనం చూస్తే సాయంకాలం వరకు అపవిత్రుడే ఉంటాడు, దాన్ని చంపిన వాడు అపవిత్రుడే ఉంటాడని రాసింది. అయితే ఈ అపవిత్రత అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనం చూడవచ్చు అనమాట. బైబిల్లో నిజానికి ఈ పర్షా భాగానికి కుక్కాట్ అనేటువంటి పేరు పెట్టబడింది కదండి. ఎందుకు ఈ పేరు పెట్టారు? నిజానికి కుక్కాట్ అనేది ఒక ఆజ్ఞ అయితే, హషేమ్ ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి అనేటువంటి మాట స్టాట్యూట్ అని ఇంగ్లీష్లో రాయబడిందండి. దానికి హిబ్రూలో కుక్కాట్ అనేటువంటి మాట వాడబడింది. హిబ్రూలో మిట్స్వా అనగా ఆజ్ఞ అండి. కుక్కాట్ అంటే ఇది ఆజ్ఞ లాంటిదే కానీ ఆజ్ఞ కాదు, విధి, స్టాట్యూట్ అనమాట. ఇది దేన్ని తెలియజేస్తుంది అనంటే బైబిల్లో అంటే తోరాలో మనకి 3 రకాల ఈ ఆజ్ఞలు అనేవి నిజానికి రబ్బీలందరూ కూడా తోరాలో ఉన్న 613 ఆజ్ఞల్ని కూడా 2 రకాలుగా విడదీస్తారండి. మొదటిది పాజిటివ్ కమాండ్స్, రెండవది నెగిటివ్ కమాండ్స్. నెగిటివ్ కమాండ్స్ మరి నీవు చేయకూడదు అని చెప్తున్నటువంటివి, పాజిటివ్ కమాండ్స్ నీవు చేయాలి అని చెప్పేవి. నీవు చేయకూడదు అని చెప్పేవి అంటే నెగిటివ్ కమాండ్స్ ఏమో 365 ఉంటే నీవు చెయ్యాలి అని చెప్పేదేమో 248. ఈ గమాట్రియా విలువలు కూడా చాలా లోతుగా ఉంటాయండి. వీటి గురించి నేను మీకు చెప్పాలని అనుకోవట్లేదు, కానీ తండ్రి చిత్తం అయితే ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడతాను. ఈ 248 చెయ్యమని చెప్పిన ఆజ్ఞలు, 365 చేయకూడదు అని చెప్పిన ఆజ్ఞలు 2 రకాలుగా విడదీస్తారు. అయితే ఇంకొక విధానంలో రబ్బీలు ఏం చేస్తారంటే ఈ 613 ఆజ్ఞల్ని కూడా 3 కేటగిరీస్గా విడదీస్తారండి. మొదటిది మిష్పతిం అంటే న్యాయపరమైనవి, రెండవది ఎదోత్ అంటే ఏదైనా ఈవెంట్స్ అంటే పండుగలు లాంటివి వాటిలో చేయాలనుకున్నప్పుడు, అంటే పండుగలకి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎదోత్ అని పిలుస్తారు. మూడవది కుక్కీమ్ అండి. కుక్కీమ్ అంటే ఏంటంటే ఇవి చెయ్యమని చెప్పారు పరమతండ్రి, కానీ ఎందుకు చేయమన్నారనేది ఎవరికి తెలియదు అనమాట. సో అటువంటివి కుక్కీమ్. మొదటిది మిష్పతిం అండి. మిష్పతిం అనేటువంటిది ఏంటంటే పరమతండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, అంటే ఇవి లాజికల్ కమాండ్స్ అంటారు అన్నమాట. మిష్పతిం అంటే ఇది లాజికల్ కమాండ్స్ అనమాట. నీవు ఇది చేస్తే నీకు ఇలా జరుగుతుంది అని చెప్పేది. రెండవది ఇదోత్ అనేటువంటిది ఏంటంటే ఒక సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి చేయవలసినటువంటి ఆజ్ఞ. దీనికే పండగలకు సంబంధించిందని చెప్పాను నేను. పస్కా అంటే వాళ్ళు విడుదల బయటకు వచ్చారు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. పర్ణశాలలు అంటే వాళ్ళ అరణ్యంలో పర్ణశాలలో నివసించారు. ఇవి మనం గుర్తుపెట్టుకోవడానికి చేసేవి. ఇక మూడోది కుక్కీమ్
అని మూడో రకం అండి. ఈ కుకిం అనేటువంటి దాంట్లో ఏముంటుంది అని అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం అంటే కుక్కాట్ అనేటువంటి భాగంలో రెడ్ హైఫర్ విధానం ఉంది చూసారా. ఇది ఎందుకు చేయమన్నారు అని అంటే, ఇశ్రాయేలీలు ప్రాయశ్చిత్తం కోసం చేయమన్నట్లుగా మరి రబ్బీలు చెప్తున్నారు. కానీ ఇది ఎందుకు చేయమన్నారు అనేది ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఉండదండి. ఎందుకు చేయమన్నారు అనేది స్పెసిఫిక్గా ఉండదు. ఇలాంటిది ఇంకో సందర్భం ఉంది మనకి, ఇదే తోరాలో ఇంకో సందర్భం ఉందండి. అది దాని గురించి కూడా నేను ముందు మీకు చెప్తాను. అయితే ఇక్కడ కొన్ని పదాల గురించి మనకి రాయబడింది. పారా అదుమ అంటే రెడ్ హైఫర్. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయంలో ఇలాంటి సందర్భము ఒకటి మనకు కనిపిస్తుంది అనమాట. 1 నుంచి 9 వచనాలు మనం చదివితే, నీ తండ్రి అయిన హషేం నీకు ఇచ్చుతున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడి ఉండుట కనబడినప్పుడు వాని చంపిన వాడెవడో అది తెలియక ఉండినెడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూ ఉన్న పురముల దూరము కొలిపింపవలెను. ఏ ఊరు ఆ శవమునకు సమీపంగా ఉండునో ఆ ఊరు పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఏడవని పెయ్యను తీసుకొని, అంటే ఇక్కడ కూడా రెడ్ హైఫర్ ఒకటి కనిపిస్తుంది అనమాట. అంటే పారా అదుమ పెయ్యను తీసుకొని దున్నబడకయు విత్తబడకయు ఉన్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగదీయవలెను. అప్పుడు యాజకులైన లేవీలు దగ్గరికి రావలను. హషేమును సేవించి హషేం నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకునను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగదీయబడిన ఆ పెయ్య పైన తమ చేతులు కడుగుకొని, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. హషేం తమరు విమోచించిన తమరి జనమైన ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము. తమరి జనమైన ఇశ్రాయేలీల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. అట్లు నీవు హషేం దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణం విషయమైన దోషమును పరిహరించదవు. అంటే ఎవరైనా ఇప్పుడు చదివినటువంటి సందర్భము దేని సూచిస్తుందనంటే, ఇశ్రాయేలీల దేశంలో ఉన్నటువంటి ఊర్లు ఎలా ఉండాలి, ఆ ఊర్ల మధ్యన ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి సూచిస్తుందండి. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయి ఉంటే, నేను చిన్నప్పుడు చాలా కథలు వినేవాడినండి. ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఎక్కడైనా ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అయ్యేవారంటే, అక్కడ ఉన్నటువంటి లేదా ఆ ఊరికి, నేను పుట్టి పెరిగిందంతా మా అమ్మమ్మ గారి ఊరండి, అది పల్లెటూరు కాబట్టి అటువైపు ఎలా ఉండేవంటే, ఎవరైనా ఆ ఊరిలో ఒక వ్యక్తి చనిపోతే ఊరంతా కూడా అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. ఎందుకు అనంటే ఊరంతా కూడా దుఃఖసాగరంలో ఉండేది, దుఃఖంతో ఉండేవారు. ఎందుకు అనంటే వాళ్ళు ఏం భావించేవారంటే, ఆ ఊరికి ఏదో అరిష్టము సంభవించింది అని ఫీల్ అయ్యేవారు అనమాట. అలాగే ఎవరైనా దిక్కుతోచని శవం ఏదన్నా ఉంటే, అంటే ఎవరైనా పొరపాటున ఏదైనా పడిపోయి చనిపోవడం, లేదంటే ఎవరైనా ఇంకొకరిని చంపేసి ఆ శవాన్ని అక్కడ పడసేయడం, ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఆ ఊర్లో ఉన్న ప్రజలు భయపడేవారు. తోరా ఏం చెప్తుందంటే, అటువంటి ఏదైనా శవం కనిపించినప్పుడు ఆ దగ్గరలో ఉన్న ఊరి యొక్క కొలతలు తీసుకోవాలని చదివాం కదా. ఎందుకు ఆ కొలతలు తీసుకోవాలని చెప్పారంటే, ఆ దగ్గర ఉన్నటువంటి ఈ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరిది ఆ శవం యొక్క బాధ్యత ఆ ఊరు వాళ్ళు చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఏం చేయాలంటే, ఆ ఊరు వాళ్ళందరూ కదిలి వచ్చి ఆ శవము ఎవరు చంపారో తెలియదు కాబట్టి ఆ చంపిన ఆ శవానికి ఏదైతే పాపం ఉంటుందో, ఆ దోషం ఏదైతే ఉంటుందో ఆ దోషం ఆ ఊరు మీదకి రాకుండా ఉండడం కోసం ఆ యొక్క పెయ్యను తీసుకొని దాని మెడను ఒక లోయలోనికి తీసుకెళ్ళి దాన్ని విరగదీయాలన్నమాట. దాన్ని నరకకూడదండి, విరగదీయాలి, మెడను వంచాలి. వంచినప్పుడు ఏమవుతుందంటే దాని రక్తం బయటికి రాదు. అప్పుడు వీళ్ళందరూ ఆ యొక్క విరగదీయబడిన పెయ్య మీద వారి చేతులు కడుక్కున్నప్పుడు ఏమవుతుంది, ప్రార్థన కూడా చేయాలి. ఏమని ప్రార్థించాలంటే, ఈ జంతువు, ఈ పశువు ఏ విధంగా అయితే చంపబడి రక్తం బయటికి రాలేదో
ఆ రక్తము మాకు ఆ రక్తం విషయంలో మాకు సంబంధం లేదు, మేమేమి తప్పు చేయలేదు అని వారు ఒప్పుకున్నట్లుగా మన సందర్భాన్ని చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ సంఖ్యాకాండం 19 అధ్యాయంలో కూడా మనకి ఎర్రనిపై యొక్క విధానం మనం చూస్తాం అనమాట. అయితే ఇక్కడ జరిగినటువంటిదే కుక్కాట్ అనేటువంటి అంటే విదే, ఇక్కడ జరిగిన విదే ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చూసామన్నమాట అండి. దీని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అని అంటే, ఈ విధులు ఏవైతే ఉన్నాయో, తోరా యొక్క విధులు ఏవైతే ఉన్నాయో వాటిని పరమ తండ్రి ఎగ్జాక్ట్గా ఎందుకు చేయమన్నారు అనేది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారండి. ఏదో 1-2 కారణాలు చెప్తున్నారు తప్ప దాని పూర్తి వివరణ అనేది ఎప్పుడు వస్తుంది అని రబ్బీలు చూస్తున్నారంటే, పరమ తండ్రి భవిష్యత్తులో దాన్ని తెలియచేస్తారు అని వారు ఎదురు చూస్తున్నారనమాట. పరమ తండ్రి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం చూడొచ్చండి, పోయిన పర్షభాగంలో లేవికాండం 16 సంఖ్యాకాండము మనం ఇంతకుముందు చూసినటువంటి పర్ష కొరాక్ అనేటువంటి పర్షభాగంలో దాదాపు 250 మంది హషేంకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారు ఏమయ్యారు అని అంటే, ఆ 250 మంది కూడా చనిపోయారు. ఆ తర్వాత వారిని బట్టి మోషే అహరోనుల ఇద్దరి మీద సొనుక్కున్నటువంటి జనాల్లో దాదాపు 14,700 మంది ఆ తర్వాత మరి వారు భయంకరమైనటువంటి ప్లేగ్ వ్యాధితో చనిపోవడం జరిగింది. టోటల్గా 14,950 మంది అక్కడ చనిపోయారండి. చనిపోయిన వారి మధ్యన నిలబడ్డది ఎవరు అంటే అహరోను గారు నిలబడ్డారు. ఆ తర్వాత మరి అహరోను గారు నిలబడిన తర్వాత ఆ తెగులు ఆగిపోయిందని మనం పోయిన పర్షభాగంలో చూసాం. ఇప్పుడు ఈ పర్షభాగంలో సంఖ్యాకాండంలో మనం చూస్తే ఇక్కడ సంఖ్యాకాండంలో ఒక విషయం రాయబడిందండి. 11వ వచనంలో, ఏ నరసవమునైనను ముట్టిన వాడు 7 దినములు అపవిత్రుడై ఉండును, అతడు 3వ దినమున ఆ జలములతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరసవును ముట్టిన వాడు అట్లా పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు హషే మందిరమును అపవిత్రపరచువాడును అగును అని చెప్తున్నాడు. ఇక్కడ 3వ దినము అంటే 19వ వచనంలో కూడా 3వ దినమున 7వ దినమున అపవిత్రుడి మీద దాన్ని ప్రోక్షింపడు. ఈ అధ్యాయం అంతా 3వ దినము 7వ దినము ఒక మనిషి యొక్క శవాన్ని ముట్టిన వారు ఏ విధంగా పవిత్రులవుతారనే దాని గురించి రాయబడిందండి. అయితే ఇక మనిషి నరశవమును ముట్టడం వలన ఏం జరుగుతుంది? నిజానికి ఇజ్రాయేలీలో ఒక మంచి ఆచారం ఉందండి. ఏంటంటే ఇక్కడ మనం ఇందాక కూడా చూసాం, ద్వితీయోపదేశకాండంలో చూసాము, ఇక్కడ సంఖ్యాకాండం 19 అధ్యాయంలో కూడా ఎవరైనా ఒక శవాన్ని ముట్టినటువంటి వ్యక్తులు మరి ఏం చేయబడతారంటే అపవిత్రులుగా ఉంటారు. వారు పవిత్రులుగా ఎప్పుడు మార్చబడతారంటే, డైరెక్ట్గా ఆ శవాన్ని ముట్టిన వాళ్ళు 7 దినములు అపవిత్రులుగా ఉంటారు. లేదు, ఆ శవాన్ని ముట్టుకున్న వాళ్ళు ఆ రోజు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారన్నమాట. ఇది తోరా చెప్తుందండి. అయితే మనము కూడా ఈ రోజుల్లో చాలా మనకి తోరా మనం చదువుతున్నప్పుడు ఈ విషయాలు మనకు అర్థమయ్యి మనం కూడా ఏం చేస్తామంటే, ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఇళ్లకు వెళ్ళాలంటే త్వరగా వెళ్ళడానికి మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అలా చేయకండి. ఎందుకనంటే ఈ సందర్భం అంతా కూడా ఈ యొక్క అపవిత్రత, ఒక మనిషి చనిపోయినప్పుడు ముట్టుకుంటే 7 దినాలు అపవిత్రుడిగా దూరంగా ఉండాలి, ఇవన్నీ కూడా కేవలం యెరూషలేములో ఉన్న ఆలయానికి సంబంధించినవి మాత్రమే. అలాగని మనం ఇళ్లలో ఉన్నాం కదా, మనం పాటించకూడదు అని అంటే పాటించవచ్చండి, ఎవరు పాటించొద్దని చెప్పరు. ఎందుకు పాటించాలి అని అంటే, త్వరలో ఆలయం కట్టబడుతుంది. ఆలయం మరలా కట్టబడినప్పుడు మనందరం కూడా అప్పుడు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వాటిని పాటించాలి. అప్పుడు వాటిని పాటించాలంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా చేయొచ్చు, కానీ మరీ స్ట్రిక్ట్గా ఉండి ఒక శవాన్ని ముట్టుకుంటే 7 దినాలు దూరంగా ఉండాలి అనే రూల్స్ అయితే మనకి ప్రస్తుతానికి అవి అప్లై అవ్వవండి. కాబట్టి వాటి విషయంలో కొంచెం సడలింపు ఉంది, మీరు గమనించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ శవం విషయంలో ఏం చేసేవారు ఇశ్రాయేల్ ఈ రోజుకి కూడా ఏం చేస్తారు అని అంటే, ఎవరైనా వ్యక్తి చనిపోతే అతన్ని మరి శుభ్రంగా చనిపోయిన యొక్క శవాన్ని, ఆ చనిపోయిన మనిషి యొక్క దేహాన్ని ఆ సమాజం వారు
లేదంటే ఏ ఊరిలో ఆ వ్యక్తి చనిపోతే ఆ ఊరి వారు ఏం చేస్తారంటే ఆ శవాన్ని చాలా శుభ్రంగా నీళ్ళతో కడుగుతారటండి. నీళ్ళతో కడిగిన తర్వాత ఆ శవానికి లేదా ఆ శరీరానికి చక్కని సుగంధ ద్రవ్యాలు పూస్తారు. చక్కని సువాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలు పూస్తారు. పూసిన తర్వాత దానికి ఆ యొక్క శవానికి లేదా ఆ యొక్క దేహానికి మరి చక్కని మంచి గుడ్డలు, మంచి వస్త్రాలు చుడతారనమాట. చుట్టి మరి సమాధిలో పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ విధమైనటువంటి ఈ విధమైన ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు అనే దానికి క్రొత్త నిబంధనలో ఒక మంచి ఆలోచన ఉందండి. అది నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం. ఇట్లు కాని యెడల మృతుల కొరకై బాప్తిస్మం పొందు వారేమి చేతురు? మృతులే మాత్రమును లేపబడని యెడల మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందనేలా? చాలండి. మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందనేలా, ఈ ఒక్క మాటని తీసుకుని రోమన్ క్యాథలిక్ వారు ఏం చేస్తారంటే అండి, చనిపోయిన వాళ్ళకు కూడా బాప్తిస్మం ఇస్తారండి. వాళ్ళకి అలా అర్థమైందనమాట. సో ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నాకు కూడా చాన్నాళ్ళు ఈ మాట అర్థం కాలేదండి. కానీ ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, ఇది తోరా నుంచే తీసుకోబడింది అనే విషయం మీకు తెలియజేస్తాను. ఎందుకు అంటే తోరాలో ఏం రాయబడింది అంటే, ఇందాక మనం చూసాము సంఖ్యాకాండంలో, నరశవమాన్ని ముట్టిన వాడు ఏం చేయాలంటే 7 దినాలు అపవిత్రుడిగా ఉంటాడు. అంటే ముట్టినవాడు అంటే ఎందుకు ముట్టాలి? దాన్ని శుభ్రం చేసి దాన్ని బరియలు చేయడానికి, దానిని ఆ యొక్క దేహాన్ని మట్టిలో పాతిపెట్టడానికి ముందు చేసేటటువంటి క్రియ ఏదైతే ఉందో ఆ యొక్క బాడీని పరిశుద్ధంగా శుభ్రంగా కడిగి దానికి మంచి సుగంధ ద్రవ్యాలు పూసి దానికి వస్త్రాలు చుట్టి అప్పుడు ఆ శవాన్ని తీసుకొచ్చి భూమిలో పెడతారండి. ఎందుకు ఇలా చేస్తారు అని అంటే, ఇక్కడ ఏమడుగుతారంటే పౌలు గారు, మృతులు ఏమాత్రము లేపబడని యెడల అంటే పునరుద్ధానము లేకపోతే మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందనేలా. ఈ మాట చాలా డిఫరెంట్గా అర్థమవుతుందండి. మామూలుగా క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో మనం అర్థం చేసుకుంటే చాలా డిఫరెంట్గా, అంటే రోమన్ క్యాథలిక్లు చేసేది కరెక్టేనేమో అని అనుకుంటాం, కానీ కాదండి. ఎందుకనంటే వారు బాప్తిస్మం పొందనేలా అనే మాటను చూసారా? బాప్తిస్మం అనే మాట హిబ్రూ భాషలో మిక్వా అని ఉంటుందండి. మిక్వా అంటే ఏంటంటే రిచువల్ బాత్. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున అంటే ఇక్కడ ఏమవుతుందనంటే, దీని పైకి చదువుకుంటూ వస్తే సాయంకాలం వరకు, ఇక్కడ 8వ వచనంలో చూడండి, నీళ్ళతో తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అంటే ఇజ్రాయెల్లో ఏం చేస్తారంటే, ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ బాడీని క్లీన్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా స్నానం చేస్తారటండి. ఏ స్నానం చేస్తారంటే మిక్వా, పారే నీటిలో మునిగి వస్తారట. వచ్చిన తర్వాత ఆ బాడీని శుభ్రం చేసి దాన్ని బరియలు చేసిన తర్వాత మరలా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే పారే నీటిలో స్నానం చేస్తారండి. ఇది మిక్వా అనమాట. వీళ్ళు ఎందుకు మిక్వా తీసుకున్నారు అని అంటే ఆ శవాన్ని ముట్టుకున్నారు. ఆ శవాన్ని ఎందుకు ముట్టుకున్నారు పౌలు గారు చెప్తున్నారు చూసారా? ఆ శవాన్ని వారు ఏం చేశారంటే శవాన్ని శుభ్రపరిచి వాళ్ళు ఏం చేస్తున్నారు, మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే శవాన్ని శుభ్రపరిచి చాలా శుభ్రంగా, అంటే పరిశుద్ధము అయిన మరి బాడీగా దాన్ని ఏం చేస్తారంటే భూమిలో పెడుతున్నారండి. ఎందుకు పెడుతున్నారంటే ఆ శరీరము తిరిగి లేపబడుతుంది కాబట్టి, అంటే పునరుద్ధానం జరుగుతుంది కాబట్టి. అది ఆ శవము లేదంటే చనిపోయిన వ్యక్తి తిరిగి పునరుద్ధానుడు అవ్వాలని వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఆ శవాన్ని ముట్టుకున్న ముందు, శవాన్ని ముట్టుకున్న తర్వాత కూడా వీళ్ళు స్నానం చేస్తున్నారు. అలా స్నానం చేయకుండా వచ్చి ముట్టుకోవడానికి లేదండి ఎవరు. ఇజ్రాయెల్లో అలా ఎవరు ముట్టుకోరు అనమాట. కాబట్టి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడుతున్నారండి పౌలు గారు. దీని గురించి మాట్లాడుతున్నారన్నమాట. ఇట్లు కానియర్లా మృతుల కొరకే బాప్తిస్మం పొందు వారు ఏమి చేతురు అంటే మృతుల కొరకే, అంటే చనిపోయిన వారి కోసం. ఇక్కడ దేనికోసం మాట్లాడుతుంటే పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడండి. పైనుంచి చదువుకుంటూ వస్తే
సో మనకి ఇది అర్థం కాదు. ఈ పునరుద్ధానం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ శవాన్ని భద్రపరుస్తున్నారు. దానికి ముందు తన వెనక కూడా వాళ్ళు స్నానం చేస్తున్నారు, మిక్వే ఆచరిస్తున్నారు. ఎందుకు అలా ఆచరిస్తున్నారంటే అది తిరిగి లేపబడాలనే కదా అని పౌలు గారి ఉద్దేశం అనమాట. కాబట్టి ఇక్కడ మనకి అపోస్తలుల కార్యాలు 9:37 కూడా తబిత అనేటువంటి మరి ఒక ఆమె కోసం కూడా ఈ సందర్భం రాయబడిందండి. ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 9:37. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిది. చాలండి. అంటే ఈమె ఈ తబిత లేదా దొర్క అనేటువంటి ఆమె ఏమైంది అంటే చనిపోయింది. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఏం చేస్తున్నారంటే ఈ వస్త్రాలు చుట్టడానికి తీసుకొచ్చారు, ఆ శవాన్ని క్లీన్ చేశారు. సో ఇక్కడ ఈ విధమైనటువంటి రిచువల్ ఏదైతే ఉందో అది ఇశ్రాయేలీలో నేటికి కూడా జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు తిరిగి లేపబడతారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతోనమాట. అందుకని వీరందరూ కూడా బాప్తిస్మము అనేటువంటి అంటే ఈ మిక్వే అనే దాన్ని ఆచరిస్తున్నారు. అంటే ఈ సంఖ్యాకాండం 19 చెప్పబడిన దానిని వాళ్ళు ఆచరిస్తున్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. పరమతండ్రికి స్తోత్రం. ఎందుకు అని అంటే చనిపోయిన వారందరూ కూడా తిరిగి లేపబడే ఒక దినం ఉంది. అది మెస్సయ్య వారితో అంటే జరగబోయే దినము. అందుకనే 1 యోహాను పత్రిక 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము ఎలోహిం పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుము? అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏమవుతుందో మనకు తెలియదు, ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే, అంటే మెస్సయ్య ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఆయన చూస్తాము, కనుక ఆయనను పోలి ఉందాము. అందుకోసమే ఈ యొక్క శరీరాలు, ఈ యొక్క చనిపోయిన శరీరాలు తిరిగి లేపబడాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ శరీరాలను శుభ్రపరిచి వారిని మంచి మర్యాద చేసి మరి చక్కని మర్యాదతో అంతిమ సంస్కారాలు నిర్వహించి సమాధిలో పెట్టడం అనేది జరుగుతుందన్నమాట అండి. పరమతండ్రికి స్తోత్రం. ఎందుకనంటే వారు మరలా తిరిగి ఏదో ఒక దినాన